అన్న ప్రభుత్వం వచ్చి అయితే 100 రోజులు అవుతుంది కదా. ఈ 100 రోజులలో మీరు ఆల్రెడీ చూసారు బీఆర్ఎస్లో కేసీఆర్ ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉంది. అంటే ఈ 100 డేస్లో మీకు ఏమైనా మార్పు అనిపించిందా? మార్పు అయితే అనిపించింది. అంటే ఏ విధంగా? అంటే ఇప్పుడు అన్ని ఇస్తుండగా 6 గ్యారంటీ అమలు చేస్తుండగా, అమల్లో అని వస్తుండగా 500 గ్యాస్ సిలిండరు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, లేడీస్కి ఎలా బస్ ఫ్రీ ఉంది, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి. ఓకే, అయితే మీరు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ మరి 500కి వచ్చిందా మీకు? అయితే ఇంకా బుక్ చేయలే. అది కూడా బుక్ చేస్తే అవి బరాబర్ అమౌంట్ తీసుకుంటారు. అమౌంట్ అయితే మిగతా అమౌంట్ అయితే లేడీస్ మా అమ్మ అకౌంట్లో అయితే పడుతుంది అంటారు. ఓకే, అకౌంట్లో పడుతుంది. మరి మీ మదర్ కానీ మీ సిస్టర్ కానీ లేకపోతే ఇంట్లో ఎవరైనా అమ్మాయిలు ఉన్నా వెళ్ళొస్తున్నారా మరి హ్యాపీగానే? లేడీస్ పోయేస్తున్నారు. నాకైతే ఒకటి ఇందిరమ్మ ఇల్లు అయితే రావాలి. నాకు డేట్ రేవంత్ రెడ్డి కలుస్తా. నాకు అంటే 100 డేస్లో అయితే మార్పులు అయితే చూస్తున్నాం. ఆల్రెడీ అమ్ములు అయినా కానీ ఇప్పుడు ఎలక్షన్ కూడా కదా, ఇప్పుడు పడ్డాయి కదా, అమౌంట్ కొంచెం ఆగిపోయినాయి. మరి జనరల్గా ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ అన్న అది ఫ్రీయా? కరెంట్ బిల్ ఇంకా మాకైతే రాలేదు. ఇంకా రాలేదు. అమ్ములు అన్ని తర్వాత చేస్తున్నారు కదా, అందరూ చేసే వరకు లేట్ అయితే టైం పడుతుంది కానీ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ 100 రోజుల పాలన ఎలా అనిపిస్తుంది కాంగ్రెస్? ఏం బాగలేదమ్మా, అంత ముందు బాగుండే, ఇప్పుడు ఏం బాగలేదు. ఎందుకన్నా 6 గ్యారెంటీలలో ఆల్రెడీ గ్యాస్ సిలిండర్ 500కి అని చెప్పి అంటున్నారు, కరెంటు బిల్లు కూడా ఫ్రీ అని చెప్పి అంటున్నారు కదా. 500 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు ఇచ్చాను కదా, ఏది అమలు చేసి ఏది అమలైనా వచ్చిందా? అమల్లో వచ్చిందా? 500 గ్యాస్ అన్నారు కదా, 500కి ఇస్తున్నారు ఇంటికాడ వచ్చి. మీరు బుక్ చేసుకున్నారా అన్న? చేసుకున్నాం. ఎంత కట్టారు మీరు? చేసుకుంటే 500 1000 రూపాయలు 1200 కడితే ఆ అకౌంట్లో వేస్తారంట. ఆ అకౌంట్లో వచ్చిన దాకా కూడా గ్యారెంటీ లేదు, రావడం కూడా లేదు మాకు. అట్లా అంటే వచ్చేదాకా నమ్మకం లేదు. ఫస్ట్ ఏందమ్మా, 500 ఫ్రీ అన్నప్పుడు అంత ఫ్రీ ఇవ్వాలి, గవర్నమెంట్ ఇచ్చేది అవసరం లేదు. ఫ్రీ అన్నప్పుడు ఫ్రీ ఇవ్వాలి కదా, మళ్ళీ 1100 కట్టడం ఎందుకు? 1100 కడితేనే ఆ బ్యాంకులో వేస్తారంట. ఆ బ్యాంకులో కరెక్ట్ అమౌంట్ ఇప్పుడు బ్యాంకులో వేసినప్పుడు కరెక్ట్ ఏమైనా ఆధార్ కట్టు లేదనుకో రానే రాదు, ఇంకా అట్లే పోతుంది. మనము 1100 వేసినప్పుడు వాడి ఇవ్వడం ఏంది? 11 ఫ్రీ అన్నప్పుడు ఫ్రీ ఇవ్వాలి అంతే. 500 రూపాయలు తీసుకోవాలి, గ్యాస్ ఫ్రీ ఇవ్వాలి. 1100 మేము ఇచ్చినప్పుడు ఆయన ఏంది ఇచ్చేయడం? ఇదేం కరెంట్ బిల్లు ఏంది ఫ్రీ? 200 అది ఎవరు వాడుతున్నారు? ఎవరు లేదు కదమ్మా. అట్లా ఏమి ఇస్తారు కరెంట్ బిల్లు? కరెంట్ అయితే ఫ్రీ. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలు చేసిండు. ఏం అమల్లో వచ్చింది మాకు చెప్పండి, ఏమన్నా వచ్చిందా? మరి మీ బిజినెస్ ఎలా ఉంది? ఆటో నడుపుతున్నాం. ఇగో పొద్దుగాల మినిమం 8 గంటలకు వచ్చినాం. 8 నుంచి ఇప్పటిదాకా 500 రూపాయలు చేయలేము. 500 400 రూపాయలు గ్యాసు, మాకు తిండి, ఇంటికాడ ఖర్చు అంతకుముందు ఉండే. ఇప్పుడు ఎవరైనా ఎక్కుతురా చూసారా? ఇప్పుడు మేము ముందరనే అడిగినాం, వాడ పలానా చోట్ల పోవాలంటే లెక్కలేమంటున్నారు. ఎవరైనా బాయ్స్ ఎక్కుతున్నారు, లేడీస్ ఎవరు ఎక్కుతలేరు. ఏం పాలన లేదు, వేస్ట్ ఇది. అయితే మరి ఏ గవర్నమెంట్ మీకు బాగా నచ్చింది? ఇప్పుడు మాకు గవర్నమెంట్తో లేదమ్మా, మాకు మంచిగా ఉండే. ఇప్పుడు దందా లేదు, ఆటోకు మాకు న్యాయం చేయాలి అంతే. ఎవరు వచ్చినా పర్వాలేదు, అందరూ మంచిదే, కానీ మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయమన్నారు, ఏం న్యాయం చేసిరు? మాకేం చేయలే కదా. ఇప్పుడు ఆటోలకు అన్నారు కదా, ఆటోలకు అయితే ఫ్రీ. ఇప్పుడు అంతా లేడీస్ ఉన్నారు, అంతా ఫ్రీ ఎక్కిపోతున్నారు. ఎవరైనా ఎక్కుతున్నారు ఆటోలో? చూస్తున్నారు కదా, ఇప్పుడు ఖాళీనే ఉంది. అట్లా ఎవరైనా ఎక్కితేనే కదా మాకు దందో వచ్చింది. 8 గంటలకు వస్తే ఇప్పటిదాకా మాకు దందో లేదు. అంతకుముందు మంచిగా ఉండే దందా. ఇప్పుడు బస్సు ఫ్రీ లేనప్పుడు లేడీస్ అంతా మంచి ఎక్కేటోళ్ళు పోయేటోళ్ళు. మంచి ఈ టైంకి 1500 2000 చేసుకొని ఇంటికాడ పోయేటోళ్ళు. ఎండ కూర్చున్నా కూడా ఇప్పటిదాకా ఇగో జేబులో 400 కూడా లేదు. చూడండి, చెప్పండి ఏం చేయమంటారు? ఆటోకు మాకు న్యాయం చేయాలి. ఏ పాలన వచ్చినా ఏది వచ్చినా మాకు న్యాయం చేసేటారు కాదు. ఏది ఇది ఇప్పటిదాకా ఏ విడుదల కాలేజ్ చేయలే కదా, ఏ విడుదలనే చేయలేదు. అసెంబ్లీలో చెప్పడం అయిపోతుందా? నోటి దూళ్ళతో చెప్తే అయిపోతుందా? చేసి చూపించాలి. అలానే ఆటోలోకి ఇంత పైసలు వస్తున్నది, అమౌంట్లో వేస్తున్నాం అని చూపేది. ఇప్పుడు 5 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు చక్కటకటకట ఇవ్వడం కాదు, చూపించాలి. పని అనేది చూపించాలి, అది చేయడం. ఒక ఫ్రీ మాత్రం, బస్సు మాత్రం ఫ్రీ నడుస్తున్నది అంతే. గవర్నమెంట్ ఎలా రన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? మా గవర్నమెంట్ మంచిగా నడవాలి, అందరి మంచిగా చూడాలి, మంచిగా చేయాలి. కానీ మాకు ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఆటో వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా అయింది. మాకు న్యాయం చేయండి. ఏ గవర్నమెంట్ వచ్చినా పర్వాలేదు, మంచి చూస్తే చాలు. ఎవరు వచ్చినా మంచి చూడాలనే వస్తారు. అది పాలన. ఇప్పుడు ఆల్రెడీ మార్పు అన్నారు కదా, మార్పు చేసినాక మా ఆదాయంతో మేము చేసినాం. చాలామంది ఆటోలం కష్టపడి ఓటు వేసినాక మాకు కూడా న్యాయం చేయాలి కదా. మాకు అన్యాయం చేయడం ఏంది? పొద్దుగాల 6 గంటలకు వచ్చి ఇప్పటిదాకా 500 చేయడం మాకు ఏం మిగులుతుంది చెప్పండి? ఇంటి హౌజు ఎంత? 5,000 6,000
కరెంట్ బిల్లు అన్నీ ఎవరు ఇస్తారమ్మా? మా దాంట్లో రోజుకి 2,000 చేస్తే మాకు మొత్తం ఒక 500-600 ఖర్చు పోతే ఒక 1,000-1,200 మిగులుతుంది. ఇప్పుడు అది కూడా లేదు, 500 మిగలడం ఎక్కువ అవుతుంది అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. 100 రోజుల కాంగ్రెస్ పాలన మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు సంతృప్తిగానే ఉంది. ఎందుకోసం అంటే ఇప్పుడు గృహజ్యోతి అని ఇది బస్ సర్వీస్ అని వాళ్ళు ఫెసిలిటీస్ ఇచ్చారు కదా, ఇంకా మహిళలకు ఇట్లా. అంటే బస్ సర్వీస్ అనేది మహిళలకి ఫ్రీగా టికెట్ ఇచ్చిండ్రు, అది ఓకే. నెక్స్ట్ తర్వాత 500 సిలిండర్ అని చెప్పారు కదన్న, మరి దాని గురించి ఏంటిది? 500 ఇప్పుడు స్టార్ట్ చేసిరు కదా, తీసుకున్నాక మనకు అకౌంట్లో పడతాయి. అది ఇదివరకు ఒకప్పుడు ఉన్న విధంగానే ఇప్పుడు మళ్ళీ అలాగే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఉండే కదా, సేమ్ అలాగే వచ్చేస్తాయి. సో అలానే వచ్చేస్తాయి అని అనుకుంటారు. మరి ఎలా ఉంది? బీఆర్ఎస్ది చూసినాము, ఇప్పుడు కాంగ్రెస్ది కూడా చూస్తున్నాం. 100 రోజు పాలనలో 6 గ్యారెంటీలు నేను అమలు చేస్తా అన్నారు, కానీ కొన్ని చేసి కొన్ని వదిలేశారు కదా, మరి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అంటే సుమారుగా ఒక 4-5 చేశారు అనుకుంటున్నా. 4-5 అన్న మీ కరెంటు బిల్ ఎంత వస్తుంది? అంటే ఇది కమర్షియల్, అంటే 200 యూనిట్ల వరకు ఇంటి దగ్గర అయితే ఫ్రీనే కదా? ఇంటి దగ్గర వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఉంటుంది. మరి ఆ 200 యూనిట్ ఫ్రీ కరెంట్ మీకు వస్తుందా రావట్లేదా? వైట్ కార్డు మాకు వస్తుంది, స్టార్ట్ అయిన జీరో అకౌంట్, ఫ్రీ అకౌంట్, జీరో కరెంట్ బిల్లు. ఓకే, ఎలా ఉంది పాలన? జీరో కరెంట్ బిల్ వచ్చింది. కొంచెం ఇక ప్రతి కుటుంబానికి 1000-1500 ఎంతో బెనిఫిట్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ బస్ జర్నీ వల్ల, సిలిండర్ వల్ల, ఎలక్ట్రిసిటీ బిల్ వల్ల అంతవరకు అయితే గమనించినాం. ఓకే, బాగుందా? మరి ఎలా ఉంది? ఇప్పుడైతే ప్రజెంట్గా బాగానే ఉంది. ముందు ఏం జరుగుతుందో తెలియదు. ఇక తర్వాత ఎలక్షన్, లోక్సభ ఎలక్షన్లు అయినాక ఇంకా అప్పుడు ఇక ఈ అన్ని జిఎస్టీలు కొట్టేస్తారు. ఇక ఎందుకు ఇస్తున్నాం అంటే అప్పుడు రెవెన్యూ రావడానికి కోసం ఏదో ఆలోచనలు చేసి ఇవన్నీ మార్పులు చేస్తారు, రేట్లు పెంచుతారు, ఇంకా మళ్ళీ పెట్రోల్ పెరుగుతుండొచ్చు, ఇంకేదైనా పెరుగుతుండొచ్చు. మళ్ళీ లోక్సభ ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి కదా, మరి ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు లోక్సభ ఎలక్షన్స్ లో? ఇప్పుడు అన్నిగా 4 పార్టీలు ఉన్నాయి కదా సొంతంగా, అన్ని ఇప్పుడు ఎన్నో 14 సీట్ల 12 సీట్ల 17 ఇక అన్నీ వస్తాయని హోప్ అని చెప్పలేము. ఎవరో 5-6 అంతే ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఇండియా మొత్తంలో ఇండియాలో అంటే ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ ఉంది. ఇక వాళ్ళు ఇప్పుడు ఒక 40-50 పార్టీలు ఇవన్నీ మారుతాయి కదా సిస్టర్, కంపల్సరీ మారుతాయి. ఎవడు ఎటు పోతాడో ఏమవుతుందో. ఇంకా ఇప్పుడు నాయకులు మనం చెప్పలేము సొంతంగా, అదొకటి సొంతంగా చెప్పలేము. అట్లా ఎవరు ఎటు అమ్ముడు పోతారో తెలియదు కదా, ఇంత అమ్ముడు పోయే పార్టీలేనా, అమ్ముడు పోయే వాళ్ళే లేదు. అట్లా మార్పు జరుగుతుంది, ఆడ ఏది జరుగుతుందో అని చెప్పలేము. ఎందుకంటే 40-50 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏదో అవుతుంది. ఈ 100 రోజు పాలన మాత్రం ఏదో కొంచెం మార్పు చూసి కొద్దిగా పర్లేదు, మార్పు చూసినాము. ముందు అన్ని ట్యాక్సులు పెంచి ఇక రేట్లు పెంచి ఇక కోసేస్తారు, ఇక అంతే ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇంకా మార్పు వచ్చిన లాభం ఏముందని? మార్పు వచ్చిన లాభం ఏముందంటే ప్రజలు మార్పు కోరుకున్నారు పార్టీలని, మనం ఒకళ్ళం కాదు కదా సిస్టరు. ఇప్పుడు వేరే స్టేట్లలో ఎట్లా 10 ఇయర్స్కి ఒకసారి మార్పు కోరుకుంటారు, ఇక్కడ అంతే మార్పు కోరుకున్నారు ప్రజలు, మార్పు కోరుకున్నారు. అదే డెవలప్మెంట్ అలా ఉంటుంది అనుకుంటున్నారా? మరి సేమ్ ఇక ఇంతే ఉంటుంది, ఇక సేమ్ ఇదే రొటేషన్ ఇట్లే ఉంటుంది. ఇక అంటే రొటేషన్ అంటే నడుస్తూనే ఉంటుంది, ఇట్లే పాలన నడుస్తుంది, ఇట్లే నడుస్తుంది మొత్తం ఇదే అంటారు, కంటిన్యూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఈ 100 రోజుల పాలన మీకు ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ది చాలా బాగుంది. చాలా బాగుందా? అంటే అమలు చేసిన పథకాలు మీకు అందుతున్నాయా? మరి అందుతుంది. ఏవేవి వచ్చాయి ఇప్పటిదాకా మీకు? గ్యాస్ వచ్చింది, కరెంట్ వచ్చింది. ఎంత కడుతున్నారు? 900 కడుతున్నాం, అవి మళ్ళీ రిటర్న్ వస్తాయి. అవి మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పారు. ఎంత కట్టారని? 900. ఓకే, మళ్ళీ గృహలక్ష్మి అది ఇంకా రాలేదండి. గృహలక్ష్మి కరెంటుది వచ్చింది, కరెంటుది గృహజ్యోతి ఎంత 200 యూనిట్ల ఫ్రీ, జీరో వచ్చిందా? జీరో కరెంట్, జీరో బిల్ వచ్చిందా మీకు? ఓకే, ఇంకా మరి మీ వైఫ్ కానీ మీ డ్రైవర్ అనుకుంటా కదా, సో ఎలా ఉంది మరి ట్రావెలింగ్కి? వాళ్ళు కూడా వెళ్ళొస్తున్నారు మంచిగా. అంటే చెప్పండి, అసలు బాగుందా? ఈ 100 days అవుతుంది కదా, ఈ 100 daysలో బాగుంది. అదే మళ్ళీ 2500 ఇస్తానన్నారు కదా, మరి ఇంకా రాలేదు, మరి ఏమో ఇస్తారా అనుకుంటున్నాం. మరి ఇస్తారని అనుకుంటున్నాం. అప్లై చేశారా? చేసినాం. ప్రజాపాలనలో చేశారా? ఓకే, కరెంటు బిల్లు ఎంత? జీరో వస్తుంది. జీరో వస్తుంది. గ్యాస్ది అయితే మొన్న 1000 తీసుకురు, 500 అలా పడతాయి అని చెప్పారు. 1000 తీసుకున్నారు, 500 పడతాయి అకౌంట్లోకి డైరెక్ట్ అని చెప్పారు. ఓకే, మరి గృహజ్యోతి పథకంకి మీరు అప్లై చేశారా? చేసాం. ఎలా ఉంది పాలన? బీఆర్ఎస్ చూసినాం, కాంగ్రెస్ చూసినాం కదా, ఇప్పుడైతే మంచిగా ఉంది. ఏది కాంగ్రెస్ మంచిగా ఉంది. కాంగ్రెస్ మంచిగా ఉంది. ఓకే, మీరు అనుకున్నట్టే చేస్తున్నారు. చేస్తున్నారు అంటే
ఓకే థ్యాంక్ యూ. 100 డేస్ది ఎలా అనిపించింది మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రూలింగ్? నార్మల్గా అయితే వాళ్ళు పెట్టిన ఫెసిలిటీస్లో అంటే నా ఒపీనియన్ ఏంటి అంటే నేను పొందిన వారికి అయితే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, ఉమెన్స్కి ఫ్రీ ఫెసిలిటీ పెట్టినారు కదా, అదొకటే నాకు అంటే నేను బెనిఫిట్ పొందిన. ఇంకా ఫ్రీ కరెంట్ ఇవి అయితే మాకు ఇంకా రాలేదు, ఫ్రీ గ్యాస్ కూడా ఇంకా ఇవ్వలేరు అంతే. యాజ్ ఏ యూత్గా జనరల్గా మీరు చూస్తున్నారు కదా, ఈ గవర్నమెంట్ నుంచి అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు నార్మల్గా క్వశ్చన్ పేపర్స్ లీక్ కావడం ఇలాంటివి అయినాయి కాబట్టి అంటే ఎంతోమంది ఎన్నో ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాళ్ళ హోప్ని నిలబెట్టడానికి కొంచెం అంటే సెక్యూరిటీగా ఫీల్ అవ్వడానికి ఏమంటారు క్వశ్చన్ పేపర్ లీక్ కాకుండా ఉండడం సేఫ్ అనిపించింది. ఓకే, క్వశ్చన్ పేపర్స్ లీక్ చేయకుండా స్ట్రిక్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి అని అంటారు. ఓకే, ఇంకా యాజ్ ఎ స్టూడెంట్గా కానీ లేకపోతే ఈ కాంగ్రెస్ జనరల్గా కాంగ్రెస్ అవడానికి ఒక రీజన్ మనం అయ్యి ఉంటాం కదా, ఈ సైడ్ నుంచి ఎలా ఉంటే కాంగ్రెస్ అంటే గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటే పీపుల్స్ రూల్ కాబట్టి ఖచ్చితంగా పీపుల్ గురించి ఆలోచించి ఏ పథకమైనా యూస్ఫుల్ అయ్యేటట్టు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, అయితే మీకు ఈ జీరో బిల్ రాలేదా? 200 యూనిట్స్ యూజ్ రాలేదు. బిల్ ఫ్రీ అని చెప్పారు కదా. చెప్పినారు కానీ ఇంకా లాస్ట్ మంత్ అయితే ఇంకా రాలేదు, నెక్స్ట్ మంత్ వస్తుంది అన్నారు, ఏమో చూడాలి. ఇంకా గ్యాస్ బిల్ అంటే గ్యాస్ సిలిండర్స్ చూస్తున్నాం కదా, రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ తీసుకున్నాము, నార్మల్ ఛార్జెసే తీసుకున్నారు, మాకు ఎలాంటిది రాలేదు. ఇంకా నార్మల్ ఛార్జెస్ తీసుకున్నారు. ఎంత తీసుకున్నారు అన్న ఐడియా ఉందా? 950 రూపీస్ అన్నారు. 950 రూపీస్ తీసుకున్నారు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 100 రోజుల్లో బొందలాగుంది, ఆయన పాలన కూడా బాగలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి ఆటోలకు, బీదోళ్లకు, ప్రజలకు పంటలు ఎండిపోతున్నాయి. నేను కూడా ఒక రైతునేమో దేవరకొండ చందపేట మండలం, మాది గాగిలాపురం, నాది 2 ఎకరాల పొలం, అక్కడ పొలం ఎండిపోతే నేను ఆటోకి వస్తే ఆటో కిరాయి కూడా లేదు. ఈ 100 పాలనలో ప్రభులు అందరినీ బొందబెట్టినట్టు ఉంది. ఈ పాలన బాగలేదని మేము చెప్తున్నాం. మా ద్వారా కూడా ప్రతి ఒక్క బీదోడు ఆడ రైతు బంధు చేస్తాను, రైతు బంధు ఇవ్వలే, ఆ రైతు బీమా లేదు, కరెంటు లేదు. అంటే కరెంట్ లేదా? కరెంటు కూడా వస్తుంది పోతుంది, 10 నిమిషాలు వస్తుంది, 10 నిమిషాలు పోతుంది. ఆడ బాయికాడ పోయి పండుకుంటామా మేము? బీఆర్ఎస్ గవర్నమెంట్లో 24 గంటల కరెంట్ ఇచ్చిండు వాడు. తెలంగాణకు ఒక గాంధీ అంటే కేసీఆర్ వచ్చిన కాడి నుంచి మా పాలన సూపర్ ఉండే. మాకు రైతు బంధు వచ్చే, కేసీఆర్ కిట్ వచ్చే, మిషన్ భాగీరథ ద్వారా మంచినీళ్ళు వచ్చే. నీళ్ళు కాదు కానీ నాగార్జున సాగర్ ఎండిపోయింది. రేవంత్ రెడ్డి ఒక చినిగిన చెడ్డి, నేను చెప్తున్నా ఆటో డ్రైవర్ లాగా. ఎందుకల్లా అంటే మాకు కానొస్తుంది, ఇలా ఏడాయం కానరాదు. ఈడ ముసినీళ్ళలో కూడా ఈడ బాత్రూమ్ పోతే నీళ్ళు కూడా లేవు, అట్లా ఉంది పరిస్థితి. ఆడ చెలకాయ ఎండిపోతే ఇక్కడ వచ్చిన ఆటో నడపాలని, ఆటో నడిపే పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది, మరి ఘోరంగా ఉంది. ఈయన ఏం పనులు కూడా చేస్తలేడు. 500 నా మీదనే గ్యాస్ సిలిండర్ ఉంది, 1100 ఇచ్చిన, బ్యాంకులో ఇస్తే 500 కాదు రూపాయి కూడా మళ్ళీ రాలే. ఏం టైం పడుతుంది? 100 రోజులు అన్నాడు. మీరు పోయి కాప్ లోన్ తీసుకురా అండి, 2 లక్షలు నేను 9వ తారీఖు సీఎం పదవి కనుక టనాటన్ మోగుతుంది అన్నాడు. 100 రోజులు వాడు ఢిల్లీ టూర్ పోతాడు, విమానంలో పోతాడు, అక్కడెక్కడ తిరుగుతాడు, బీదోలకు పట్టించుకున్నాడు. మా నల్గొండ జిల్లా కోమటిరెడ్డి వెంకటేష్ బ్రదర్ కూడా వాళ్ళు ఘోరంగా ఓడిపోతారు ఈసారి, ఎందుకంటే మా రైతులకు పట్టించుకుంటలేరు. ఘోరంగా ఉంది పరిస్థితి, ఎవ్వరు పట్టించుకోలేరు. మళ్ళీ ఎంఆర్ఓ తెస్తానంటాడు, వాడేదో ధరణిని తెస్తానంటాడు, ఏదో వాని ఇష్టం వచ్చినట్టు. రేపు రాగానే రుణమాఫీ చేస్తానంటాడు. ఈటీపీలోనేమో నేను 6,000 వరకు 6 ఎకరాల రుణమాఫీ, నాకు 3 ఎకరాల 20 కుంటాలు ఉంది. 292 సర్వే నెంబర్, గాగిలాపురం, కాట్రావుతండ, చందంపేటలో. నాకు ఇప్పటిదాకా రైతు బంధు రాలే. ఆ రైతు బంధు రాలే, ఆటో నడిపితే ఆటోలో కిరాయి లేదు. ఈ పరిస్థితి ఉంది. 12,000 కాదు, రూపాయి కూడా ఇయ్యడు వాడు. అది నాకు తెలుసు, వాని సమస్య నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక గుంపు మేస్త్రి. గుంపులో పందులు సింహలుగా వస్తాయి, గుంపుగా వచ్చినాడు ఆయన మీద గుంపు ఉంటుంది, అందరూ ఆయన మీద పడతారు. మాకు రూపాయి కూడా సాయం లేదు, ఏ మాత్రం ఈ సీఎం కూడా నచ్చలేడు మాకు. ఉళ్ళ పోటీ చూస్తే తెలుస్తుంది, బావులు ఎట్లా ఎండిపోతున్నాయి, బోర్ ఎట్లా ఎండిపోతుంది, ఈ ప్రజలు ఏం బాధపడుతున్నాయో తెలుస్తుంది. మాకు బస్ ఫ్రీ అన్నావు, ఏం బస్ ఫ్రీ? మా భార్య సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్ వస్తుంది. ఈడ జాబ్ చేసేటోడు 1,00,000 రూపాయల రోజు వస్తాడు పోతాడు, వానికే ఫ్రీ, మాకేం ఫ్రీ? ఆటో నడిపేదా కిరాయి లేదా?
ఈ నుంచి నాగోలు మొత్తం తిరిగిన కేసీఆర్ హయాంలో 1200 1500 చేసేవాడిని. ఇప్పుడు 350 కూడా కాలే. ఎప్పుడు వచ్చారు ఆటోకి మీరు? ఆటో ఉదయం 7 గంటలకు వచ్చిన. ఇగో 200 ఎన్ని ఉన్నాయి చూడు, 1 2 ఇగో ఈ డబ్బులు ఉన్నాయి. 100 రూపాయలు ఫోన్పే, 350 రూపాయలు చేసిన. ఏం బతుకుతాం మేము? ఆయన ఏమన్నా చెప్తేనే రేపు రైతు బంధు ఇస్తానంటాడు, ఆటో వాళ్ళకి ఇస్తానంటాడు, బస్ ఫ్రీ అంటాడు, మీకు రేపు ఎంపీ గెలవగానే అంత డూ మాటలు ఏం చేయలేడు కూడా ఈ గవర్నమెంట్. చేతగాని గవర్నమెంట్, ఎగ్జాల్టీ చేతగాని గవర్నమెంట్. 90% మాకు తెలంగాణకు రెండో గాంధీ మా కేసీఆర్. ఇది పక్క. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అని చెప్పి మేము మొన్ననే కురుమలగూడలో నా కొడుకుంటాడు, ఇందిరామ పథకం కింద రాజశేఖర రెడ్డి ఇంట్లో అది కూడా బిల్లు కట్టించుకుపోయింది నిన్న 1000 రూపాయలు. ఏమీ విరిలేదు, మాటలాగే పుంకానాలి అంతే. ఇది మాత్రం పక్కా 90% పక్కా. నేను చెప్తున్నా మేడం, కుట్రదో అని చెప్తలేదు, నేను రైతునే. మేము చూడండి, నా సర్వే నెంబర్తో సహా మీకు చెప్పినా కదా, 3 ఎకరాల 20 గుంటలు నాకు ఉంది. ఇప్పుడు దాకా రైతు బంధు ఇవ్వలే. వాడు ఈటీపీలోనేమో 6 ఎకరానికి వేసిన రేపు 12 గంటలకు పడుతుంది, ఈ రోజే వస్తుందని ఇస్తాడు. ఏ 12 గంటలు? ఆ తిప్పలంటే మాకెందుకు తిప్పలు? అన్ని తిప్పలు జరుగుతుంది. దయచేసి వీళ్ళు ఏమైనా చేస్తే ఏం చేస్తారో తెలియదు. రాబోయే కాలంలో కూడా కరువుగా మారుతుంది ప్రాంతం అంతా, కంపల్సరీ మారుతుంది. వర్షాలు కూడా రావు. హలో, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఒక్క నిమిషం. ఏందమ్మా? ఎంపీ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల ప్రజలంతా. ఈయనకు ఓటేయకూడదు. ఈయనకు మళ్ళీ ఓటేస్తే ఎరువుల కాడ, పంటల కాడ, యూరియాల కాడ లైన్ నిలబడాలి. మా చెప్పులు ఇట్లా లైన్లో లేవడాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము తెచ్చుకున్నాము. మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎంఆర్ఓలు వస్తున్నారు, ఏదో అంటారు కదా, అది నాకు సరిగ్గా నోటేడు వస్తుంది. అందరు దిగుతురు, ఇంకా అందరు తయారవుతారు. గుండెలు ఏంది కొత్త గుండెలో ఈగలు దోరినట్టు రేవంత్ రెడ్డి మా తెలంగాణలో జోరిండు. ఈ పక్కా చెప్తున్నా నేను, ఆయనకి ఏమైనా ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్తేనే మా ప్రభుత్వం మన ప్రజలు క్షేమంగా ఉంటారు. లేకుంటే మాకు చాలా కష్టాలు ఉంటాయి. చెప్తున్నా కానీ నేను ఆయన మీద కోపంతో కాదు, కావాలని తెలంగాణ 4 కోట్ల జనం ఆయన ఓటేసి గెలిపిస్తే మాకు బుద్ధి చెప్పిండు. ఆయన పక్కా బుద్ధి చెప్పిండు. ఏమని గెలిపించాం? సరే మార్పు తెద్దాం అని మార్పు తెచ్చినాం. మార్పు తెస్తే మాకే మార్చేచ్చిండు ఆయన, మార్చేసిండు. కాకుండా హైదరాబాద్ని కూడా అది శ్రీలంక కూడా అమ్మినట్టు అమ్మేస్తాడు. 1000 రూపాయలకు చికెను, 1000 రూపాయలకు టమాటా, ఇట్లా అవుతుంది హైదరాబాద్లో. చూడు, కాకుంటే మాట్లాడు. కంపల్సరీ బియ్యం మీద ఎంత ఎక్కించిండు? ఇది కూడా కేసీఆర్ ఆయన 35 ఉండాలి. ఇప్పుడు ఎంత ఉంది? 7000. ఏం తింటావు? 7000 కొని ఏం తింటావు? ఆడ పంటలు పండతలేవు. నీవేం గెలిచావు? ఢిల్లీ, బాంబే, సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర చక్కెర కొడుతున్నావు. మరి మా పరిస్థితి అందుకనే గెలిపించాము. అందుకు మేము ఓటేసి దేనికి గెలిపించాము? మా ప్రాబ్లం చూడవా స్వామిని గెలిపిస్తే పోతావు, ఆడబోతావు. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవగానే 3 కోట్లు వేసేసిన ఆయన అకౌంట్లో నాకు అన్నీ తెలుసు. నేను ఆటో డ్రైవర్ అనుభవం, పెద్ద అనుభవం ఉంది నాకు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3-4 కోట్లు ఇచ్చేస్తావు. ఇక్కడ బీదోనికి ఏమి ఇవ్వవా? మేము నీకు ఓట్లు దేనికి వేసినాం? మేము మాకు మంచి చేయాలని కొడితే మాకు తోకకు వస్తుండే ఆయన. 100 రోజుల పాలన ఎలా అనిపించింది? మాకేం నచ్చలేదు. ఎందుకంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు. ఏం చేశారండి? ఒక బస్సెస్ ఫ్రీ ఇస్తే సరిపోయిద్దా? ఏం లేదు. పెన్షన్ లేదు, ఇల్లు లేవు, ఏం లేవు. ఈవెన్ అప్పుడు మాకు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడు రోడ్లు, మాది యాక్చువల్గా వరంగల్, రోడ్లు ఎంత నీట్గా ఉండేవంటే అంత బాగుండేవి. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్త. మేము మేడారం వెళ్ళాము, బీఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా బాగుంది. ఇప్పుడైతే ఎక్కడ చూసినా అసలు మురికి, చెత్త కుప్ప అంతే. మాకైతే నచ్చలేదు. మాకు ఇల్లు లేదు, ఏం లేదు, పెన్షన్ లేదు, ఏది అడిగినా పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మాకు అప్పుడు అంటే అన్నీ ఇచ్చారు. అంటే ప్రజాపాలన మార్పు రావాలి అన్నారు. అలాంటి ప్రజాపాలన కానీ మార్పు కానీ ఏ మార్పు లేదండి. మాకే మార్పు లేదు. బస్సెస్ తప్ప, ఒక బస్సెస్లోనే మేము చూసినాము, అది కూడా బస్సెస్లో ఇరుక్కొని వెళ్ళడం. మేము ఛార్జ్ పెట్టుకొని వచ్చాము. ఇప్పుడు మేము ఛార్జెస్ పెట్టుకొని వచ్చాం. మరి మీకు ఇది రావట్లేదా? 200 యూనిట్స్ బిల్ ఫ్రీగా? అది కూడా లేదండి మాకు. 2500. మహాలక్ష్మి కూడా లేదు, ఏమీ లేదు. మహాలక్ష్మి లేదు. 500 అన్నారు కదండి. ఎక్కడండి 500 తీసుకోవట్లేదు. మళ్ళీ మా దగ్గర 950 రూపీస్ తీసుకుంటున్నారు. బ్యాంకులో వేస్తాం అంటారు, కానీ ఇప్పుడు పేదవాళ్ళకి ఒకేసారి ఉండాలి కదా డబ్బులు.
500 అంటే మేము ఇచ్చి తీసుకుంటాం. 950 అంటే అవి బ్యాంకులో మీరు వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి, ఫస్ట్ మా దగ్గర చేతిలో ఉంటేనే కదా మేము కట్టేది. అలాంటివి ఏం లేవండి, బాగాలేదు ఇది, అస్సలు బాగాలేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ఎట్లుంది మరి? మాకు పెన్షన్ అన్నారండి, నెల రోజులు వాళ్ళు ఎప్పుడు ఇస్తామన్నారో వాళ్ళు ఎక్కిన వెంటనే పెన్షన్ ఇచ్చారు మాకు. బీఆర్ఎస్ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు పెన్షన్ ఇచ్చారు, ఇల్లులు అన్నారు ఇచ్చారు. వాళ్ళు ఏమన్నా తిన్నారని అంటున్నారు కానీ వాళ్ళు తిన్నా కూడా మాకు చేసింది మాత్రం చాలా ఉందండి, చేసింది మాత్రం చాలా ఉంది. వాళ్ళు ఏం తిన్నారో ఏం తినలేదో మాకు తెలియదు, మాకు మాత్రం వాళ్ళు చెప్పినవి అమలు చేసిందండి. మాకు బీఆర్ఎస్ అండి. 100 రోజుల పాలన ఎట్లా అనిపించింది మీకు అక్క? నాకు తెలియదు ఎలా అనిపించిందని. ఎలా అనిపించింది తెలియదా? ఎందుకు అంటే ఆల్రెడీ బస్సెస్ ఫ్రీగానే ఉన్నాయి, అదొకటి కాదా? బస్సు ఫ్రీగానే ఉంది, అన్నీ ఉండాలి కదా. బస్సు ఫ్రీగా పెట్టినందుకు ఒకరు మెచ్చుకుంటారు, ఒకరు తిడుతుండేవాటే. ఇట్లా అది కాదంటారు. అయితే 200 యూనిట్ల అదొకటి బాగానే ఉంది. అది మరి జీరో వచ్చిందా మీకు? జీరో కరెంట్ బిల్లు వస్తుంది అని అంటారు, ఇంకా రాలే. మీకు ఇంకా రాలేదు, రాలేదన్నారు అంతే. 500కే గ్యాస్ అన్నారు కదా, మరి అది కూడా రాలేదు. 900 గ్యాస్ అయింది అని 900కే ఇచ్చారా? ఎంత 900 కట్టిందా మరి మీరు గ్యాస్? 900 మరి ఎట్లుంది పాలన? బీఆర్ఎస్ చూసినాం, ఇప్పుడు కాంగ్రెస్ చూసినాం. కాంగ్రెస్ వాళ్ళు 100 రోజుల్లో మేము అన్ని హామీలను పెడతామని అన్నారు కదా, మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ఎలా అంటే వాళ్ళు మారుస్తారో తెలియదు, మరి ఇట్నే ఉంటుందో తెలియదు అని మారుస్తా అన్నారు. ఒక్కొక్కటి డెవలప్ చేస్తారేమో అనిపిస్తుంది.